విజయవాడ పశ్చిమ సీటు జనసేనకు కేటాయించాలని జనసేన నేత పోతిన మహేష్ నిరాహార దీక్ష చేపట్టారు. 5 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డానని, పశ్చిమ నియోజకవర్గం సీటు తనకే కేటాయించడం న్యాయమని ఆయన అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడింది జనసేన. నియోజకవర్గంలో అణువణువు తెలిసిన తాను తప్ప వైసీపీతో ఎవరూ పోటీ పడలేరన్నారు. 2వ లిస్టులో తన పేరు ఉంటుందని పవన్ చెప్పారని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్పై తనకి నమ్మకం ఉందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని నాకు కేటాయించడమే న్యాయం, ధర్మం. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ కష్టకాలంలో ఉండకుండా చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మేము మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద ఉండేటువంటి సంపూర్ణ నమ్మకం, విశ్వాసంతో ప్రతికూల పరిస్థితుల్లో పనిచేశాం. ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. ఆర్థికంగా చాలా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం మేము కూడా మా స్థాయికి మించి నాతో పాటు చాలామంది నాయకులు ఖర్చు చేశారు. పార్టీ పునాదులు వేయడానికి, పార్టీని రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేయడానికి, పార్టీ జెండాని రాజధాని ప్రాంతంలో రెపరెపలాడించడానికి నాతో పాటు చాలామంది కష్టపడ్డారు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూటమిలో పశ్చిమ నియోజకవర్గ సీటుని పోతిన మహేష్కి ఇస్తే కష్టానికి, విధేయతకి గుర్తింపించినట్టు, స్థానిక వ్యక్తికి గుర్తింపించినట్టు నేను అందరి వాడిని అని చెప్తాను. మీరు చూసుకోవచ్చు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, జైన్స్, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలతో 5 సంవత్సరాలుగా మమేకమయ్యాం. పశ్చిమ నియోజకవర్గంలో అణువుని, అడుగుని మేము వెళ్ళి అందరినీ కలిశాం. ఈ రోజున అనేక మంది, చాలామంది మాట్లాడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గ సీటు జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్కి ఇవ్వడమే న్యాయం, ధర్మం అని